దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, మీకు ఒక లేఖన భాగం చూపించి చెప్తాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 3వ వచనం. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దేవుడు నాకు సెలవిచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఈ పరిచర్యకు, ఈ సంఘానికి దేవుడు ఒక బిరుదు పెట్టాడు. సో దానిని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి, ఈ పరిచర్యతో అనుసంధానమైనటువంటి ప్రతి ఒక్కరికి, వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి బిరుదు ఏమిటంటే, కన్నులు తెరవబడినటువంటి విశ్వాసం, కన్నులు తెరవబడినటువంటి సంఘము, కన్నులు తెరవబడినటువంటి పరిచర్య, కన్నులు తెరవబడినటువంటి పరిచర్య. సో ఈ వాక్యంలో మనం గమనిస్తే బిలాము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, బిలాము కన్నులు తెరవబడినటువంటి ప్రవక్త, కన్నులు తెరవబడినటువంటి ప్రవక్త. అయితే బిలాము తర్వాత పడిపోయి ఒక నెగిటివ్ ప్రావర్బ్కు సూచనగా మిగిలిపోయాడు. బిలాము బోధ అయిపోయిందన్నమాట. కానీ బిలాము దేవునితో మాట్లాడేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు. బిలాము గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, కన్నులు తెరవబడిన వాడు. బిలాము ఎవరంటే కన్నులు తెరవబడినటువంటి వాడు. కన్నులు తెరవబడ్డాయి గనక ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో తెలుసుకున్నాడు. ఎవరు దీవించబడిన జనమో ఎవరు దీవించబడని జనమో తెలుసుకున్నాడు. భౌతిక నేత్రాలకు కనిపించని చాలా విషయాలు చూడగలిగాడు. కాబట్టి బిలాముకు ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే, కన్నులు తెరవబడినటువంటి వ్యక్తి. సో ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు ఎవరెవరైతే ఆశగా ఉంటారో వారందరి కళ్ళు కూడా ఆయన తెరవాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు, మామూలుగా మనం అనుకుంటాం, లూకా సువార్త 4వ అధ్యాయం ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఏమన్నారు? లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. గ్రుడ్డి వారికి చూపు అంటే మనం ఎంతసేపు ఉన్నా కూడా ఈ భౌతిక నేత్రాలే అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో కన్నులు అంటే 2 రకాల కళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు. 2 రకాల కళ్ళు. ఒకచోట ఏమంటారు ప్రభు, మీరు చూస్తున్నారు కానీ మీరు చూడడం లేదు అంటాడు. చూస్తున్నారు కానీ చూడడం లేదు. దెర్ ఆర్ 2 kinds of eyes in every human being. ప్రతి మానవుల్లో, ప్రతి మనిషిలో 2 రకాల నేత్రాలు ఉన్నాయి. ఒకటి మనకు కనిపించే నేత్రాలు, ఇటువంటి సేమ్ ఇలాగే ఉండే ఆత్మీయ నేత్రాలు. ఇక్కడ యేసు ప్రభు రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. బిలాము ఈ కళ్ళు మాత్రమే కాదు, మానసిక నేత్రాలు, మనోనేత్రాలు అంటాం, ఆత్మీయ నేత్రాలు అంటాం, అవి పనిచేస్తున్నాయి. సో ఈ కంటి చూపును దేవుడు మెరుగుపరిచేవాడు. కానీ దీనికంటే ముఖ్యమైనటువంటి కంటి చూపు మరొకటి ఉంది. ఉదాహరణకు చెబితే, సౌలు సంఘాన్ని హింసించాలని వెళ్తున్న సమయంలో దేవాది దేవుని యొక్క దర్శనం పొందుకొని అక్కడ కుప్ప కూలిపోతాడు. దారిలోనే పడిపోయినప్పుడు ఆ వెలుతురు చూసి కళ్ళు పోతాయి, గుడ్డివాడైపోతాడు తాత్కాలికంగా. ఫర్ ఆల్మోస్ట్ 3 days, 3 రోజులు దాదాపుగా గుడ్డివాడైపోతాడు. కళ్ళు కనిపించవు తనకి ఫర్ 3 days. ఈ కళ్ళు కనిపించావు కానీ మనోనేత్రాలు తెరవబడ్డాయి అన్నమాట. ఈ కళ్ళకు గుడ్డితనం వచ్చేసింది, మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుక అననీయ అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి సౌలు మీద చేతులుంచినప్పుడు
పరిశుద్ధాత్మ చేత నింపబడడం, స్వస్థపరచబడడం చూస్తాడు. ఎట్లా చూశాడంటే భౌతిక నేత్రాలతో కాదు, ఆత్మీయ నేత్రాలతో చూశాడు. సో రెండూ పని చేయాలి మనకు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఎవరెవరి మనోనేత్రాలు తెరవబడలేదో వారందరి మనోనేత్రాలు దేవుడు తెరుస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో కనుక సాయంకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు, ఈ మాసమునే డిక్లేర్ చేయన్నాడు. ఈ మాసమునే డిక్లేర్, కన్నులు తెరవబడే మాసము. గ్లోరీ టు గాడ్. కన్నులు తెరవబడే మాసం 2025 ఫిబ్రవరి అని చాలామంది గుర్తుపెట్టుకొని పోతున్నారు. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిమెంబర్ దిస్ మంత్ అండ్ దిస్ ఇయర్ బికాస్ దేర్ లైఫ్ హ్యాస్ టేకెన్ అ న్యూ టర్న్. కన్నులు తెరవబడిన మాసము, కన్నులు తెరవబడిన వారము, కన్నులు తెరవబడినటువంటి దినము, కన్నులు తెరవబడినటువంటి గడియ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొక గిఫ్ట్ అండి. ఒకవేళ స్పష్టంగా చెప్పాలనుకుంటే పరిశుద్ధాత్మ 9 వారాల్లో ఆత్మల వివేచన వరం అంటాను. ఆత్మల వివేచన వరం అంటే ఆత్మీయ కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి. ఆత్మీయ చెవుల కంటే కళ్ళు చాలా పవర్ఫుల్. వింటే కన్ఫ్యూజన్ రావచ్చేమో కానీ చూస్తే మాత్రం కన్ఫ్యూజన్ రాదు. ఫోన్లో మనం మాట్లాడతాం, అవతలలో మిమిక్రీ కూడా చేయొచ్చు, వాయిస్ మిమిక్రీ కూడా చేయొచ్చు, కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ చూస్తే మాత్రం డౌట్ ఉండదు. సో విజన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. విజన్ అండ్ సీయింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎప్పుడు చెప్పలేదు నేను ఈ పరిచయం మొదలు పెట్టడం, ఎప్పుడన్నా కొంచెం ఏమన్నా కాస్త అక్కడక్కడ ఏమో చెప్పానేమో కానీ, బట్ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి చెప్తున్నాను. ఈ యొక్క మాసము ఆశించే ప్రతి ఒక్కరి యొక్క కన్నులు తెరవబడే మాసం. మనం చాలాసార్లు అనుకుంటాం మనం కేవలము ఒంటరిగా ఉన్నాము అనుకుంటాం. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు మీకు చూస్తుంటే నేను ఒక్కనే స్టేజ్ మీద ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. అండ్ యూ థింక్ దట్ ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హియర్ ఆన్ ద స్టేజ్ పైన నేను ఒక్కనే ఉన్నానని మీరు అనుకుంటున్నారు. ఈ యొక్క మందిరంలో మనం మాత్రమే ఉన్నామని అనుకుంటున్నాం. అంటే మన కళ్ళకి ఏమేమి కనిపిస్తున్నాయో, ఎవరెవరు కనిపిస్తున్నారో ఇవి మాత్రమే ఉన్నాయి, వీళ్ళు మాత్రమే ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. అవి వేటికి? మన భౌతిక నేత్రాలకు అలా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి మనోనేత్రాలు తెరవబడితే, అరే మన చుట్టూ ఇంతమంది వ్యక్తులు ఉన్నారా, మన చుట్టూ ఇంతమంది దేవదూతలు ఉన్నారా, మన చుట్టూ ఇంత వెలుగు ఉందా అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా కొంతమంది నాకు చాలా ఒంటరితనం ఉంది అనేవారు కూడా వారు ఒంటరిగా లేరు. నో వన్ ఈజ్ alone in this world. Somebody is following them. వారి ప్రక్కన దేవదూత అయినా ఉంటాడు, లేకపోతే వారి ప్రక్కన దెయ్యమైనా ఉంటుంది. దేవుడు లేకుండా, దెయ్యం లేకుండా న్యూట్రల్ కండిషన్లో ఒక వ్యక్తి ఉండడం అసాధ్యము. కొంతమంది అంటారు దేవుడు లేడు, దయ్యం లేదంటారు. దేవుడు లేడు, దయ్యం లేదంటారు. అది కూడా ఒక దయ్యమే, అది కూడా ఒక దయ్యమే. సో నా పాయింట్ ఏమిటంటే, ఈ ప్రపంచంలో విశ్వాస జీవితం కానీ, సేవా జీవితం కానీ, మన అనుదిన జీవితాలు కానీ చక్కగా సాగాలి అంటే కన్నులు తెరవబడి ఉండాలి. కన్నులు తెరవబడని విశ్వాసికి, అవిశ్వాసికి పెద్ద తేడా ఉండదు. వారి జీవితానికి వీరి జీవితానికి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదండి. కన్నులు తెరవబడితే నీకు అన్ని ఆధిక్యతలే, అన్ని అడ్వాంటేజెస్. దీనికి ఆధారంగా ప్రభు నాతో మాట్లాడుటకు ప్రారంభించినటువంటి వాక్యం ఏమిటంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. ఈ భాగం మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెష్గా వస్తుంది, తాజాగా వస్తుంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ ఎలీషా అన్నటువంటి ప్రవక్త ఉంటాడు. ఆయన కింద అసిస్టెంట్ గెహాజీ అన్నటువంటి అసిస్టెంట్ ఉంటాడు. సిరియా ప్రాంతంలో రాజు ఏం చేస్తాడంటే తన సైన్యానంతా పంపించేసి ఎలీషాను లేపేయమని చెప్పేస్తాడు.
ఎలీషాను లేపేసేయండి, ఎలీషా ప్రవక్తను చంపేసేయండి, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని గొప్ప సైన్యాన్ని ఎలీషా మీదకి పంపిస్తాడు. ఎలీషా ఎవరిని కూడా పెట్టుకోలేదు, బాడీ గార్డ్స్ని పెట్టుకోలేదు, బౌన్సర్ని పెట్టుకోలేదు, ప్రొటెక్షన్ కొరకు డాగ్స్ని పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. కేవలం మామూలు అసిస్టెంట్ ఉన్నాడు, గెహాజీ అన్న అసిస్టెంట్ ఉన్నాడు, అంతే, వారిద్దరే ఉన్నారు. సో ఒకరోజు ఏమైందంటే గెహాజీ బయటకు వచ్చి పొద్దున్నే పెందలకన్నా లేచి బయటకు వచ్చి చూశాడు. బయటకు వచ్చి చూస్తే ఇంకేంటి, చదువుదాం ఆ యొక్క వాక్యాన్ని, 14 వచనం. కాబట్టి రాజు వచ్చేటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకున్నట్టు కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దామని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. సో ఫిజికల్ ఐస్కు, భౌతిక నేత్రాలకు ఏం కనిపిస్తుంది, కేవలం 2 మాత్రమే ఉన్నారు. అవతల కొన్ని వేల మంది ఉన్నారు, పట్టణం అంతా చుట్టుకున్నారంట. అంటే ఇంకా ఎలీషా ఇంకా తప్పించుకొని పోయేదానికి వీల్లేదనమాట. ఇంకా ఎక్కడ పోతాడు ఇంకా ఎలీషా, ఇంకా చెప్పమను ప్రవచనాలు, ఇంకా లీక్ చేయమను సంగతులన్నీ కూడా. ఇంకా అని మొత్తం పట్టణం చుట్టుకున్నారు, కొన్ని వేల మంది వచ్చారు సైనికులు ఒక్కరి కొరకు. సో వారిని చూసినప్పుడు గెహాజీ భయపడ్డాడు. ఎందుకో తెలుసా, గెహాజీ ఫిజికల్ ఐస్ మాత్రమే పనిచేస్తున్నాయి, భౌతిక నేత్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. భౌతిక నేత్రాలకు వారు ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దొరికిపోయాము, ఇబ్బందులు పడ్డాము, పడ్డాము, సమస్యలు ఇరుక్కున్నాము, నలు దిశలో శత్రువులు చుట్టుకున్నారు, ఇంకా బయటకు వెళ్ళే మార్గం లేదు అని భయపడుతూ అయ్యో నా వెళ్ళినవాడా అని ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, చూడు గుర్రములు సైన్యములు అంతా కూడా చుట్టుకుంటారు, ఇక మనం తప్పించుకోలేము, నా ఏలినవాడా ఎందుకు వెళ్ళే వాళ్ళ జోలికి అని ఎలీషా అంటే, ఎలీషా ఏమన్నాడు, వారి పక్షమున ఉన్న వారి కంటే మన పక్షమున ఉన్నవారు చాలామంది ఎక్కువ అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? గెహాజీ భయపడ్డాడు, ఎలీషా భయపడలేదు. ఏంటి కారణం? వాట్ వాజ్ ద రీజన్ వై గెహాజీ was afraid of those people, but Elisha, he was not afraid. చాలా మందికి సత్యము తెలియక భయపడతారు. గెహాజీ భయపడుతున్నాడు, ఇక ఇదే ఆఖరి దినం అనుకున్నాడు. కానీ ఎలీషా గెహాజీతో, అవును గెహాజీ ఎంత పని అయిపోయాయని చెప్పలేదు, కానీ ఏమన్నాడు, వారికంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నాడు. ఈయనకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే అప్పుడు ఏం చేస్తాడు చూడండి, 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఆ సైన్యం వాడికి రాకమునిపే దేవుడు తన సైన్యాన్ని పంపించేశాడు. దేవదూతల సైన్యాన్ని పంపించేశాడు. గెహాజీ దయచేసి నాయనా ఈ పనివాని యొక్క కళ్ళు తెరువు. ఆల్రెడీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా, కళ్ళు కనిపించాయి కనుకనే దూరంగా చుట్టుకుని ఉన్నటువంటి సైన్యం గురించి చెప్పాడు. అయ్యో ఆ రథములు వచ్చాయి, గుర్రములు ఉన్నాయి, రథములు ఉన్నాయి, శత్రువులు చుట్టుకున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి చెప్పాడు. కానీ ఎలీషా ఏ కళ్ళ కొరకు ప్రార్థన చేశాడు? ఆత్మీయ నేత్రాలు తెరవడాలని. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే దేవదూతలు కనిపిస్తారు, దయ్యాలు కనిపిస్తాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే దేవుడు కనిపిస్తాడు. దీనిని ఆత్మల వివేచన వరం అంటాం, డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ అంటాం. గాడ్ ఇస్ అ స్పిరిట్, దేవుడు ఒక ఆత్మ. దురాత్మలు కూడా ఆత్మలే, దేవదూతలు కూడా ఆత్మలే, మన చుట్టూ ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? 2-3 నా నామను ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యకు వచ్చేస్తానన్నాడు. అంటే ఏంటి? ఆ వాక్య ప్రకారం ప్రభు మన మధ్యలో ఉన్నాడు. సో ఆ వాక్యాన్ని బట్టి మనం నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనోనేత్రాలు తెరబడితే టకా అని ప్రభు కనిపిస్తాడు మనకి. ఇక్కడ మనోనేత్రాలు తెరబడితే ఇక్కడంతా దేవదూతల సమూహాలంతా మనకు కనిపిస్తాయి. మనోనేత్రాలు తెరబడితే ఆరాధిస్తున్నప్పుడు అనేక మంది పరిశుద్ధులు వచ్చి మనతో కలిసి ఆరాధించి వెళ్ళిపోతుంటారు. సో మెనీ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ వెన్ వీ ఫాలో ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అనుసరించి మనము సర్వీస్ నడిపించినప్పుడు అనేకమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఉంటాడు. సో కనుక ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ నేత్రాలు తెరిచేవాడు.
అయితే ఆత్మీయ నేత్రాలు తెరవకుండా అడ్డుకునేవాడు అపవాది. మీకు ఆ వాక్య భాగం కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చాప్టర్ 4 and verse 4. కొరింథీయులకు రాబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం. మనోనేత్రాలకు గ్రుడ్డితనము. సాతాను నిన్ను మోసం చేయాలంటే నీ కళ్ళు కనపడకూడదు, నీ మనసు పని చేయకూడదు. సో దట్స్ వై హీ డిసీవ్స్ యూ. గ్రుడ్డితనం, అపవాది గ్రుడ్డితనం కలుగజేసేవాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు కళ్ళు తెరిచేవాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆత్మీయ మండలంలోకి చూసిన అనుభవాలు ఇంతవరకు ఒకవేళ లేవేమో, అయితే ఈ రోజు నుంచి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడబోతున్నాయి. ఇఫ్ యూ డిజైర్ నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడబోతున్నాయి. మనకు ఎవరో అవసరం లేదు. మనకు యేసుక్రీస్తు ప్రభునే మనం ఒక ఉదాహరణగా మనం తీసుకుంటే, యోహాను సువార్త. సో కళ్ళు తెరవబడితే ఏంటి అడ్వాంటేజెస్ అంటే, కళ్ళు తెరవబడితే ఏమి అడ్వాంటేజెస్ అంటే, మనము దేవుని చూస్తాము. వీ కెన్ సీ గాడ్. దేవుడు ఉన్నాడో లేదో అన్నదానికి దేవుడు కనిపించడు, కానీ ఎవరైతే ఆశిస్తారో వారికి కనిపిస్తాడు. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. దేవునితో ముఖాముఖి అనుభవాలు పొందుకున్న వారందరూ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. దేవునితో ఎన్కౌంటర్స్ లేకుండా, యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూడకుండా ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి వారు చాలా 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 రేర్. దేవునితో అనుసంధానం, దేవునితో ముఖాముఖి అనుభవం అన్నటువంటిది మనందరికీ కూడా చాలా 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 అవసరం. ఈ గిఫ్ట్ ఆపరేట్ కావడం మొదలవుతే దీన్ని గిఫ్ట్ ఆఫ్ సైట్ అంటాం. దృష్టి వరం ఇది. గాడ్ గివ్స్, గాడ్ ఓపెన్స్ యాజ్ వీ డిజైర్. సో వీ కెన్ సీ గాడ్. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చెయ్యునో వాటిని కుమారుడును అలాగే చెయ్యును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూపిస్తున్నాడంట. ఇర్మియా 33:3 ఏమంటుందండి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నీకు చూపిస్తాను అన్నాడు. నీకు చూపిస్తాను అన్నాడు. ఎలా చూపిస్తాడు? మనోనేత్రాలకు చూపిస్తాడు. ఈ భౌతిక నేత్రాలు కాదు, మనోనేత్రాలకు చూపిస్తాడు. సో ప్రభు యొక్క మనోనేత్రాలు చురుకుగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క కళ్ళు తెరబడితే మనకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మనం ప్రభువును చూడగలము, మనము ప్రభువును చూడవచ్చు, మనము ప్రభువును చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును చూడవచ్చు. మనం ఆశించితే ఆయన కనపడతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారన్నాడు. హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో నా మీద విచారణ చేస్తే వారు నన్ను కనుగొంటారు అని అన్నాడు. సో ప్రభు యొక్క మనోనేత్రాలు చురుకుగా పనిచేస్తున్నాయి కనుక మన మనోనేత్రాలు కూడా చురుకుగా పనిచేయాలి. ప్రార్థనలో ప్రభువుని చూడగలగాలి, ప్రార్థనలో ప్రభువు మనకు చూపించాలి. హల్లెలూయా. సో ప్రభు యొక్క ఆత్మీయ చెవులు బాగా పనిచేస్తున్నాయి, ఆత్మీయ మనసు బాగా పనిచేస్తుంది, ఆత్మీయ నేత్రాలు బాగా పనిచేస్తున్నాయి. సో ప్రార్థన టైంలో ఇది జరుగుతూ ఉంది. యేసు ప్రభు ప్రేయర్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది. జీసస్ వాజ్ సీయింగ్, జీసస్ వాజ్ హియరింగ్, జీసస్ వాజ్ నోయింగ్. ప్రభువు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. యు నో వై మెనీ పీపుల్ ఆర్ బోర్డ్ విత్ ప్రేయర్. చాలామందికి ప్రార్థన అంటే ఎందుకు బోరింగో తెలుసా? ఇది లేదు కాబట్టి, ఈ అనుభవం లేదు కాబట్టి, అందుకే ప్రేయర్ టైం అంటే మాత్రం చాలామంది రారు. ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ మంది వస్తారు. ప్రార్థన చేసుకోమంటే చేసుకోలేరు. 10 నిమిషాలకే చాలా కష్టమవుతుంది. ఎందుకో తెలుసా? ఇది లేదు కాబట్టి. ఒక్కసారి మీరు ప్రార్థన చేసి జవాబును పొందుకున్నారంటే మాటి మాటికి మీరు ప్రార్థన ఎవరు వద్దన్నా కూడా మీరు చేసేస్తారు ప్రార్థన. సో కన్నులు తెరవబడి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
అయితే కన్నులు తెరవబడినప్పుడు దేవుడు కన్నులు అప్పుడప్పుడు తెరిచి అవసరమైనవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. కన్నులు తెరవబడితే అడ్వాంటేజ్ ఏమిటో తెలుసా? దేవుణ్ణి మనం చూడగలం. ఒకసారి రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు 3 శిష్యులను తీసుకుని వెళ్ళారు. యోహాను, యాకోబు, పేతురు ముగ్గురిని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖరూపం మారిందంట. సడన్గా 3 శిష్యులకు ఎవరు కనిపించారు తెలుసా? మోషే, ఏలియాలు కనిపించారు. మోషే, ఏలియాలు ఇద్దరు కూడా మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయారు. అయితే మోషే, ఏలియాలు ప్రభువుకు కనిపించి ప్రభువుతో మాట్లాడుతున్నారంట. వాట్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధులు వచ్చి మాట్లాడుతున్నారంట. కన్నులు తెరవబడితే పరిశుద్ధులు వచ్చి మాట్లాడతారు. అంటే సిలువ శ్రమల గురించి వారు మాట్లాడుతున్నారు ప్రభుతో. ఆయన నిర్గమమును గురించి మాట్లాడుతున్నారంట. గైడెన్స్, సలహాలు, సూచనలు, నడిపింపులు. కన్నులు తెరవబడుకుంటే నిజంగా భౌతికంగా మనం గుడ్డివారం అయితే మనం ఎంత కష్టపడతామో ఇక్కడ కూడా అంతే కష్టపడతామండి, స్పిరిచువల్ విషయాలు కూడా. సో ప్రభు యొక్క కళ్ళు తెరవబడ్డాయి. గుర్తించాడు. మోషేని చూశాడు, ఏలియాను చూశారు. అసలు ఇటువంటి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయంటే ఈ కాలంలో ఎవరు కూడా అనిపించారు. చాలామంది క్రైస్తవత్వం అంటే యేసు ప్రభుని ఒప్పుకోవడము, నీళ్ళలో మునిగి లేయడము, ఆదివారం పూట చర్చికి రావడం, ఇంతే. ఇక్కడే ఆగిపోయారు. కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడడం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు ఇస్తున్నట్టు వంటి, దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి వరము. గాడ్ ఈజ్ నాట్ పార్షల్. అయితే ఎవరు అడిగితే వారికి దేవుడు ఇస్తాడు. ఒకసారి ఒక సమాజ మందిరానికి ప్రభు వెళ్ళాడు. సమాజ మందిరానికి ప్రభు వెళ్తే ఒక ఆవిడ దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఇలా నడుము వంగిపోయి నడుస్తుందంట. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నడుస్తోంది. డాక్టర్లు చూపించుకుంటే డాక్టర్స్ చెప్తారు, అమ్మ ఇది నీకు గూని సమస్య అమ్మా, నీ ఎముకల్లో సమస్య అమ్మా, నీ వడ్డిబ్రల కాలంలో సమస్య, కాబట్టి ఇంతే, నీ బ్రతుకు ఇంతే. 18 సంవత్సరాలు అయింది కదా, డాక్టర్లు నయం చేయగలిగితే నయం అయిపోయింది ఎప్పుడో. ఇంతేమ్మా నీ బ్రతుకంతా, ఇంతేమ్మా తలరాత అనేది అని చెప్పేసి వదిలేశారు. మందిరానికి వస్తుంది, 18 ఏళ్ళ నుంచి ఆమె సమాజ మందిరానికి వస్తూనే ఉంది. కానీ ప్రభువు వచ్చినప్పుడు అందరికీ ఆమెలో ఈ యొక్క రోగం కనిపించింది. కానీ ప్రభువు కళ్ళకి ఏం కనిపించింది తెలుసా? ఒక దురాత్మ కనిపించింది. అక్కడ దురాత్మ కనిపించింది. బలహీనపరచు దయ్యము ఆమెను వంచి ఉండడం ప్రభు చూశాడు. వెంటనే చూసి పిలిచాడనమాట, రండి రామా అని చూసి, నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి చేతులు ఉంచగానే ఆ దయ్యము వెళ్ళిపోయింది. కన్నులు తెరవబడ్డాయి కాబట్టి ఆ రోగం వెనుకల ఏముందో చూడగలిగాడు. చూసారు ఎంత అడ్వాంటేజో. కొన్నిసార్లు మనకు కొన్ని రోగాలు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నయం కావు, ఎన్ని చేసినా కూడా నయం కావు, వంశపారంపర్యంగా వస్తూనే ఉంటాయి. అవి ఇంకా తర్వాత తరానికి కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం ఏం చేయకుండా మనం అలాగే ఉంటాం. మనకి ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కన్నులు తెరవబడితే ప్రతి సమస్య యొక్క మూలాలేంటో మనకు తెలుస్తాయి. అది ఇతరులకు లేనటువంటి మర్మమును గురించినటువంటి జ్ఞానం, ప్రత్యక్షత జ్ఞానం. ఇది దేవుడు ఇది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు. గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ టు యూ, సో దట్ నువ్వు ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ సమస్యకు పరిష్కారం నువ్వే చూస్తావు, నీవే కనుక్కుంటావు. దేవుడు నీ కళ్ళు తెరుస్తాడు, సడన్గా నీ కళ్ళు తెరుస్తాడు. అబ్రహాం ఇంట్లో గొడవైంది. హాగర్ను వెళ్ళగొట్టేసి, హాగర్ను సతాయిస్తే వెళ్ళిపోయింది, కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది, ఎడారిలోకి వెళ్ళింది. తీసుకొని పోయినటువంటి ఆహార పదార్థాలు, నీళ్ళన్నీ కూడా అయిపోయాయి. ఎడారిలో ఇంకా నీళ్ళు దొరకడం లేదు. ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు, అని ఏడుస్తున్నాడు, నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు. ఇంకా చూడలేక, ఆ ఏడుపు చూడలేక అల్లాడుతోంది. కుమారుడు యొక్క ఏడుపు చూడలేక అల్లాడుతోంది. అప్పుడు దేవుడు అంట ఆమె కళ్ళు తెరిచాడంట. ఆమె కళ్ళు తెరిస్తే ఆమెకు ఊట కనిపించింది. అక్కడ ఊట ఉంది కానీ ఆమె కనిపించలా. కానీ దేవుడు కళ్ళు తెరిస్తే ఊట కనిపించింది. ఊటలోంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు ఆమె తాగింది, కుమారుడికి ఇచ్చింది. అంటే వెన్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్డ్, నీ యొక్క సప్లై, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఈవెన్ డబ్బు కూడా కావచ్చు. మనకు తెలుసు కదా, మిరకల్ మనీ గురించి మనం మాట్లాడాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం అనుకుంటా,
ట్యాక్స్ కట్టడా, మీ బోధకుడు పన్ను కట్టడా అని వచ్చి అడిగితే సీమోనుతో ప్రభు ఏం చెప్తాడు? సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి చేపలు పట్టు, మొదటి చేపను పట్టుకో, ఆ మొదటి చేపలో నాణ్యం ఉంటుంది, తీసుకుంటారా, నీకు నాకు ఇద్దరు కట్టేసి అన్నాడు. అంటే ప్రభువుకు ఆ రోజు ఆ యొక్క పన్ను కట్టేదానికి డబ్బులు ఎక్కడ ఉందో ప్రభువుకు కనిపించాయి. కనిపించాయి. సో కళ్ళు తెరవబడితే ఇదే అడ్వాంటేజ్. అంధకార స్థలములలో ఉన్నటువంటి నిధులంట, అంధకార స్థలంలో నిధులు అంటే ఏంటో తెలుసా? ఇతర కళ్ళకు కనిపించినటువంటి నిధులు. రహస్య స్థలములలోని మరుగైన ధనం అంట. అంధకారంలో ఉన్నటువంటి నిధులు, రహస్య స్థలం, మరుగైన ధనం ఇతరులకు కనిపించదు, కానీ నీ కళ్ళు తెరవబడితే నీకు కనిపిస్తాయి. జీసస్ సా ఈ కళ్ళతో కాదు, మనోనేత్రాలతో చూశాడు ఆయన. మనోనేత్రాలతో ఆయన చూశాడు. దేవుడా దయ్యమా సులభంగా గుర్తుపట్టచ్చు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే. పేతురు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఒకసారి ప్రభు అడుగుతాడు, మనుష్య కుమారుని గురించి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే ఏలియా అని, ఇర్మియా అని, ఆ ప్రవక్తని, బాప్తిసం ఇచ్చే యోహానని అనుకుంటున్నారంటే మీరేమనుకుంటున్నారంటే పేతురు చెప్తాడు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అంటే అప్పుడు ప్రభు చెప్తాడు, దిస్ ఇస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అంటాడు. నా తండ్రి నీకు బయలుపరిచాడు అంటాడు అని చెప్పి తన మరణం గురించి ప్రభు చెబుతుంటే వెంటనే యేసు ప్రభు చేయబట్టుకొని ప్రభువును గద్దిస్తాడు. పేతురు గద్దిస్తే ఏమంటాడు తెలుసా? సాతానా నా వెనక్కి పో అంటాడు. ఎవరి? పేతురుతో చెప్పాను అని ఉంటుంది. సాతానా నా వెనక్కి వెళ్ళు అని పేతురుతో చెప్పానంటే అప్పుడే దేవుని ఆత్మ ద్వారా వాడబడ్డాడు, అప్పుడే దయ్యం ద్వారా వాడబడ్డాడు. అయితే ఏది దేవుడో యేసయ్య చూశాడు, ఏది దయ్యమో కూడా యేసయ్య చూశాడు. నతానియేలు అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. నతానియేలు అన్న ఒక వ్యక్తి వస్తూ ఉండగానే ప్రభు ఏమన్నా తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదన్నాడు. కన్నులు తెరవబడితే ఒక మనిషి ఎటువంటి వాడో నీకు తెలుస్తుంది. అతడు ఒకవేళ ఆమె కానీ అతడు కానీ చిరునవ్వు నవ్వుతూ ఉన్నా కూడా లోపల హృదయం కనిపిస్తుంది. ఎవ్వరు కూడా నకరాలు పడలేరు, ఎవ్వరు కూడా నాటకాలు లేరు, ఎవ్వరు కూడా మోసం చేయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు బి డిసీవ్డ్ వెన్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్డ్. నీ కన్నులు తెరవబడితే నీ కాబోయే భర్తను చూస్తావు, నీ కాబోయే భార్యను చూస్తావు, నీకు రాబోయే ఉద్యోగాన్ని చూస్తావు, ఏ స్థలంలో సెటిల్ కాబోతున్నావు చూస్తావు. నీవు కన్నులు తెరవబడితే నీ కుమారులను చూస్తావు, పుట్టబోయే నీ కుమార్తెలను చూస్తావు. కన్నులు తెరవబడితే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతాయో చూస్తావు, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతాయో చూస్తావు. కన్నులు తెరవబడితే. కన్నులు తెరవబడినటువంటి వ్యక్తులు వారు మామూలుగా జీవించరు. ఎలీషా లాగా జీవిస్తారు, యేసు ప్రభులాగా జీవిస్తారు. వారికి భయం ఉండదు, ఆందోళన ఉండదు, రేపటి గురించి చింత ఉండదు. ఎందుకంటే వారు చూడగలుగుతారు. గిఫ్ట్ ఆఫ్ సీయింగ్, గిఫ్ట్ ఆఫ్ సైట్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరికి కూడా కన్నులు తెరవబడడం చాలా ప్రాముఖ్యం. ఇతరులు చూడలేనివి మనం చూస్తాం. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏ ఉద్యోగాన్ని సిద్ధపరిచాడో, ఏ ప్రమోషన్ సిద్ధపరిచాడో, ఏ డెస్టినీ హెల్పర్ని సిద్ధపరిచాడో, ఏ భర్తను సిద్ధపరిచాడో, ఏ భార్యను సిద్ధపరిచారో, ఎవరు మీకు సహాయం చేసేవారో, ఎవరు మీకు సహాయం చేయాలని వేషధానంతో వచ్చి నటించే వాళ్ళు చూస్తానే. వారు ఎన్ని చెప్పినా కూడా, ఈవెన్ చేయబట్టుకొని ముద్దు పెట్టుకున్నా కూడా, యూదా ఇస్కరియోతు ఏమొచ్చాడు? ఏమండి, నాకు దీంతో ఏం సంబంధం లేదు అన్నట్లుగా యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. ముద్దు అన్నటువంటిది ప్రేమకు గుర్తు అంటూ ప్రేమతో ముద్దు పెట్టినా కూడా ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? యేసయ్యను మోసం చేయడం అసాధ్యం అండి. యేసయ్యను మోసం చేయగలరు ఎవరైనా? కన్నులు తెరవబడితే ఒక మనిషిని చూస్తూనే ఈ మనిషి సరైనవాడా కాదా తెలియజేయబడుతుంది. ఇది ఎంత అవసరమో తెలుసా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మన పిల్లల స్నేహితులు కానీ, మన సంబంధాలు కానీ, కొన్నిసార్లు బంధువులే ఉండొచ్చు. కొంతమందిని అవాయిడ్ చేయమంటాడు, కొంతమందితో రిలేషన్షిప్ కట్ చేయమంటాడు, సంబంధాలు పెట్టుకోవద్దంటాడు, బ్లాక్ చేయమంటాడు కొంతమందితో. కన్నులు తెరవబడినప్పుడు మనం చూడగలుగుతాం. వివాహ విషయంలో రకరకాల ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఏ కళ్ళతో చూడాలి? ముక్కు బాగుంది, ముఖం బాగుంది, రంగు బాగుంది, హైటు వెయిట్ అంతా సరిపోతారు. ఏ కళ్ళు? ఈ కళ్ళే. అసలు మొన్న ఎవరో కదా భార్యను ముక్కలు ముక్కలు చేసేసి కుక్కర్లో పెట్టి వండాడంట. చూసేదానికి ఎంత బాగున్నాడు తెలుసా? ముఖం ఎంత బాగుంది తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, చాలా అందగాడండి, చూసేదానికి చాలా అందగాడు, ముఖం మాత్రం చాలా అందగాడు. పెళ్లి చూపులో ఏమని మాట్లాడుకుంటారు ఆయన చూసి, బా అదృష్టవంతురాలు నువ్వు, మంచి అందగాడు దొరికినాడు నీకు, అందగాడు దొరికినాడు అని అందరు కూడా అనుకుంటారు. ఎంత ఈడు జోడి భలే కుదిరింది, ఈడు జోడి భలే కుదిరింది ఈ కళ్ళతో చూసినవి. ఇప్పుడు ఏమైపోయింది? లోపల క్రూరత్వము, క్రూరత్వము, క్రూరత్వము. ముక్కలు ముక్కలు నరికి ఏమండి కుక్కర్లో పెట్టి, ఎంత అసలు వినేదానికి ఎంత జుగుప్సకరంగా ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను మన నెల్లూరులో చెప్పాను అనుకుంటా, దాంపత్య దీవెనలో జూలలో ఉండాల్సిన వాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉన్నారు. జూలలో ఉండాల్సినటువంటి వారు సమాజంలో తిరుగుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. అడవుల్లో ఉండాల్సినటువంటి వారు మనుషుల మధ్య తిరుగుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. కన్నులు తెరవబడకపోతే ఇక అంతే సంగతులు. నో ద పీపుల్ బై ద స్పిరిట్. ఈ కళ్ళతో చూసేదాన్ని అస్సలు పట్టించుకోవద్దండి. అస్సలు ఈ చెవులతో వినేవి ఈ కళ్ళతో కాదు కాదు కాదు. యూ షుడ్ నో ద పీపుల్ బై ద స్పిరిట్. షుడ్ నో ద పీపుల్ బై ద స్పిరిట్. నతానియేలును చూస్తానే ప్రభు ఏమన్నాడు? ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిది ఏ దోషము లేదు అన్నాడు. మనం అలాగా చూడగలగాలి. అటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి. సంఘాన్ని కావచ్చు, సంఘ కాపని కావచ్చు, పరిచర్యని కావచ్చు, ఆత్మతో తెలుసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని అది కాదు. నీకు మంచిగా అనిపించవచ్చు, మంచిగా అనిపించకపోవచ్చు. బై ద స్పిరిట్ యూ హ్యావ్ టు నో. ఆత్మతో నువ్వు తెలుసుకోవాలి. కన్నులు తెరవబడాలండి. నో 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 నేను చూస్తేనే నమ్ముతాను ప్రభువా, నువ్వు నాకు చూపించు ప్రభువా, నువ్వు నాకు చూపించు ప్రభువా. ఈ యొక్క దృష్టి వరం అంటాను నేను. దృష్టి వరము ఎలా పనిచేస్తుందంటే రెండు కోణాల్లో పనిచేస్తుంది. దృష్టి వరము, గిఫ్ట్ ఆఫ్ సైట్, మేనిఫెస్ట్ ఇన్ 2 డైరెక్షన్స్. దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్స్. మీ జీవితాలను అసలు కాపాడుతుందండి ఇది. భవిష్యత్తులో మీ జీవితంలో భయంకరమైనటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా ఏమండి ఈ గిఫ్ట్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈ గిఫ్ట్ మిమ్మల్ని కాపాడుతుంది. 2 రకాలుగా ఇది మేనిఫెస్ట్ అవుతుంది. మీరు నమ్మండి, దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే యాక్చువల్గా మనం ఏంటి, డబ్బుల పంట గురించి మాట్లాడాలి ఈరోజు, ఉదయకాలం బ్యాడ్ లక్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ ఈ వారం ప్రక్కన పెట్టు అని చెప్పి ప్రభువు కన్నులు తెరవబడిన సంఘముగా ఈ సంఘాన్ని నేను పిలుస్తున్నానని ప్రభు చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో వ్రాయబడింది 2వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, అంచె దినములందు నా ఆత్మను మనుషులందరిపైన కుమ్మరిస్తాను. మీ కుమారులు, మీ ప్రవక్తలు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనం చెబుతారు. మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు. ఈ యొక్క చూపు 2 రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే దర్శనాలు, రెండవది కలలు. దర్శనాలు, కలలు. దర్శనం అంటే ఇలా కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే మామూలుగా ఇది చర్చ కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే వేరేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని దర్శనం అంటాం. క్లోజ్డ్ విజన్ అంటాం. అయితే కొన్ని ఓపెన్ విజన్స్ ఉన్నాయి. ఓపెన్ విజన్స్ అంటే ఇలా చూసినా కూడా మనకు దీనికంటే ముఖ్యంగా వేరేది కనిపిస్తూ ఉంది అనమాట. వేరేవి కనిపిస్తాయి, దాన్ని ఓపెన్ విజన్ అంటాం. సో ఈ యొక్క దృష్టి వరము దర్శనాల ద్వారా, అంటే దర్శనం అన్నప్పుడు దర్శనం అనేది ఎప్పుడు మనం ఆపాదిస్తామంటే మెలకువగా ఉన్నప్పుడు చూసేది. మెలకువ స్పృహలో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మనం స్పృహలో ఉన్నప్పుడు చూసేదాన్ని దర్శనము అంటాం. సో మనోనేత్రాలు తెరవబడినప్పుడు దర్శనాలు మనము చూస్తాము. ప్రార్థనలు ఉన్నప్పుడు సడన్గా దేవుడు కళ్ళు తెరుస్తాడు. ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు సడన్గా కళ్ళు తెరుస్తాడు.
సడన్గా మనం చూస్తాం ప్రార్థనప్పుడు. రెండవది కలల ద్వారా. ఈ రోజు నుంచి మీ యొక్క నిద్రను ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయవద్దు. ఈ రోజు నుంచి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఒకవేళ ఇంతవరకు మీ నిద్ర గురించి మామూలుగా అనుకున్నారేమో, సరే ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, కానీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి పడుకునే ముందు స్పెసిఫిక్ ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీ యొక్క కాన్షియస్నెస్ రెస్ట్లోనికి వెళ్ళిపోతుందో, మీ దేహము రెస్ట్లోనికి వెళ్ళిపోతుందో, మీ చిత్తం అన్నటువంటిది రెస్ట్లోకి వెళ్ళిపోతుందో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు అనేక సంగతులను చూపించడం ఆయన మొదలు పెడతాడు. హల్లెలూయా. సో ఒక మంచి అవకాశం, పోర్టల్స్ విల్ బీ ఓపెన్డ్ వెన్ యూ గో టు స్లీప్. చాలాసార్లు తిక్క కళలు, పిచ్చి కళలు ఎందుకు వస్తాయంటే పడుకునే ముందు చూసే వాటిని బట్టి, దినమంతా మనం చూసే వాటిని బట్టి, విన్న వాటిని బట్టి, ఆలోచించిన వాటిని బట్టి చాలాసార్లు మన నిద్ర కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలా కాకుండా నీ మనసును భద్రపరచుకొని పడుకునే ముందు కాసేపు ప్రార్థన చేసి, లేకపోతే వాక్యాన్ని వినడమో, వాక్యాన్ని చదవడమో, లేకపోతే ప్రార్థనాపూర్వకంగా సిన్సియర్గా సింపుల్గా ప్రార్థన చేసి, ప్రభువా నేను పడుకుంటున్నానయ్యా, నా మనోనేత్రాలు తెరవండి, నేనేమి చూడాలో అవి చూపించండి అయ్యా, ఏవి తెలుసుకొని చేయండి ప్రభువా అని. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ సీజన్లో ఉన్నాను నేను, ఏమి చేయాలి, ఈ సమస్యకు కారణం ఏంటి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాతో స్పష్టంగా నాతో మాట్లాడండి ప్రభువా, కళ్ళల ద్వారా నాతో మాట్లాడండి అని పడుకోండి. గిఫ్ట్ ఆఫ్ సైట్ ఆపరేట్ అయినప్పుడు కళ్ళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దర్శనం కనిపించినా కళ కనిపించినా కూడా రెండిటితో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటి సమాధానము, రెండు ఆనందం. క్రికెట్ ఆడుతున్నప్పుడు అవుట్ అయ్యారా లేరనే దానికి చెప్పాలంటే ఎవరు చెప్తే అవుట్, ఫీల్డర్స్ ఎప్పుడు అవుటే అంటారు. బ్యాటింగ్ చేసేవాడు నేను నాట్ అవుట్ అంటాడు, కానీ ఎవరు, అంపైర్ చెప్పిందే. ఇద్దరు అంపైర్లు ఉంటారు, ఇద్దరు మేము మిస్ అయిపోయామంటే థర్డ్ అంపైర్ ఉంటాడు పైన, థర్డ్ అంపైర్ చెప్తాడు. థర్డ్ అంపైర్ అవుట్ అంటే అవుట్, లేదంటే లేదు, నాట్ అవుట్ అంటే నాట్ అవుట్. అలా కళ వచ్చినా దర్శనం వచ్చినా లోపల సమాధానము ప్లస్ ఆనందము, దీనిని గుర్తు పట్టగలగాలి. ఒక దర్శనం వచ్చినా, ఒక కళ వచ్చినా వెంటనే స్టెప్ తీసుకోవద్దు. ప్రార్థన పెట్టి భాషలో ప్రార్థన చేసి వెయిట్ చేస్తే దేవుని నుంచి వచ్చింది అయితే రోజు రోజుకు బలపడుతుంది. అలా బలపడినప్పుడు 2-3 కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ముందు అడుగు వేయచ్చు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ కాలంలో ప్రవక్తలను ఏ రీతిగా ఉపయోగించుకోవాలి అంటే, దేవుడు మనకు బయలుపరిచిన వాటిని బలపరిచేదానికి ఉపయోగించుకోవాలి. వారి ద్వారా మనం నడిపించబడాలని దేవుడు కోరుకోవడం లేదు, ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలని కోరుకుంటున్నాడు. సో కనుక ప్రియులారా, మీరు పడుకునే ముందు ప్రభువా మీ సమస్య చెప్పి నాకు పరిష్కారాన్ని నాకు చూపించండి అయ్యా, నాకు పరిష్కారాన్ని చూపించండి, కళల ద్వారా నాతో మాట్లాడండి, దర్శనం ద్వారా నాతో మాట్లాడండి, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, అనుమానం లేని రీతిగా నాతో మాట్లాడండి. యేసుప్రభు పుట్టిన వెంటనే యేసుప్రభుని చంపాలని అనుకున్నారు. యేసుప్రభు చంపబడకుండా ఉండేదానికి నడిపింపు ఎలా వచ్చింది? కళలో వచ్చింది. సొలొమోనుకు జ్ఞానం ఎక్కడొచ్చింది? కళలో వచ్చింది. సొలొమోనుకు జ్ఞానము కళలో వచ్చిందండి. కళలో ప్రభు వచ్చాడు, కళలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి లేనటువంటి జ్ఞానం అక్కడే కళలోనే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కళలు ఎప్పుడు కూడా అవి కళలుగా మిగిలిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, దిస్ నైట్ ఆన్వర్డ్స్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ డ్రీమ్స్, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ స్లీప్. మీ నిద్రను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా నిద్రను ప్రశస్తంగా మీరు చూడండి. ప్రభువా నాతో మాట్లాడండి, నాకు ఏది అవసరమో నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, నన్ను నడిపించండి, నన్ను బ్లెస్ చేయండి, నాకు మార్గాన్ని చూపించండి అని ప్రభువు సన్నిధిలో ప్రభుకు కృతజ్ఞతాపూర్వకంగా మనవి చేసి మీరు పడుకోవడం మొదలు పెట్టండి. కొన్నాళ్ళు చేయండి. ఈ రీతిగా మెల్లగా ప్రభు మాట్లాడడం మొదలు పెడతాడు. మీ యొక్క నిద్ర మీకు వినోదముగా మారుతుంది. హల్లెలూయా. మీ నిద్ర మీకు వినోదంగా మారుతుంది. ఇర్మియా పడుకుంటే ఇర్మియాకు దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. కళ ద్వారా అద్భుతమైన, అంటే ఈ యొక్క ఇశ్రాయేలుని ఎలా దీవిస్తానో చెప్పాడు. అవన్నీ చూసిన తర్వాత నిద్ర లేచిన తర్వాత నిద్ర బహు వినోదంగా ఉందంట, బహు రమ్యంగా ఉందంట. మై స్లీప్ వాజ్ వెరీ స్వీట్ అన్నాడు. హర్రర్ సినిమాలు చూసినట్లు,
భయంకరమైనటువంటి కళలు, దయ్యాలు, పాములు ఇవన్నీ కనిపించాలని దేవుడు కోరుకోవడం లేదండి. ఆయన కనపడాలని కోరుకుంటున్నాడు. దేవదూతలు కనిపించాలని కోరుకుంటున్నారు. నీకు నడిపింపునివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నిద్రను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు విజిట్ యూ త్రూ డ్రీమ్స్. సో ఈ యొక్క వరం పొందిన తర్వాత, ఈ వరము కొన్నిసార్లు మనం మామూలుగా ఉన్నప్పుడే దర్శనాలు కనిపిస్తాయి, ఆరాధించేటప్పుడు దర్శనాలు కనిపిస్తాయి, ప్రార్థన చేసేటప్పుడు దర్శనాలు కనిపిస్తాయి, వాక్యం చదివేటప్పుడు దర్శనాలు కనిపించవచ్చు, లేక పడుకున్నప్పుడు కళ్ళ ద్వారా అయినా కూడా ఈ రెండు మార్గాలలో ఈ యొక్క దృష్టి వరం అన్నటువంటిది పని చేస్తుంది. ఇది పని చేయడం ఆరంభమైందంటే ప్రియులారా, మనము ఇతరుల కంటే 10 రెట్లు ఉన్నత స్థాయిలో మనము జీవించగలిగే దానికి అవకాశం ఉంది, అనుకూలం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు అలా రోడ్డు పైన వెళ్తున్నారు, మార్గంలో వెళ్తున్నారు. జన సమూహాల సౌండ్ అంతా వినిపిస్తుంది. అక్కడ ఒక గ్రుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ఆయన పేరు కూడా వ్రాశారు బైబిల్ గ్రంథంలో, బర్తిలోమయ అని. కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని. ప్రభు పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. మరీ ఎక్కువగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. వేస్తే ఏం కావాలి నీకంటే, నాకు దృష్టి కావాలని అడిగాడు. దృష్టి కావాలని అడిగితే దృష్టి ఇచ్చేసాడు. ఈరోజు నువ్వు కోరుకుంటే దేవుని కళ్ళు తెరుస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనోనేత్రాలు చురుకుగా పనిచేయాలంటే గుర్తుపెట్టుకోండి, మనోనేత్రాలు చురుకుగా పనిచేయాలంటే, స్పష్టంగా మీరు చూడగలగాలంటే, ఒక ఈ మనిషి కరెక్ట్ మనిషే కాదా, అసలు సేవుడా కాదా, రక్షించబడ్డా లేదనేది మనుషులు చెప్తే నమ్మే కాలాలు పోయాయండి. ఇప్పుడు మనుషుల గురించి మనుషులు సాక్ష్యాలు చెబితే నమ్మే కాలము పోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏఐనో వచ్చింది, ఒకటి వచ్చిందనమాట. మీరు ఒకవేళ తల్లిదండ్రులు అయితే మీ పిల్లలు ఎలా ఉంటారో అలాగనే ఏఐ ద్వారా వాళ్ళే మీకు ఫోన్ చేసేసి డబ్బులు పంపించమంటారు. మమ్మీ నాకు డబ్బులు పంపించే మమ్మీ అంటారు అనమాట. మీరేమంటారు, మీ కుమార్తె అని అనుకుంటారు. మీరు డబ్బులు పంపించిన వెంటనే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంటుంది. ఏమంటే నేను ఎప్పుడు నీకు కాల్ చేశా అంటారు. అది ఏఐ మహిమ అంటారు అనమాట. ఏఐలో వచ్చేసాయి. సో ఇప్పుడు మనుషులు చెబితే నమ్మే కాలం పోయింది. వీ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ బై ద స్పిరిట్. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన తిమోతికి వ్రాస్తూ పౌలు గారు చెప్తారు, మనుషులు స్వార్థపరులు, బింకములాడువారు, అబద్ధములు చెప్పువారు, మనుషుల సాక్ష్యాన్ని విని అలా ప్రక్కన పెట్టాలి. దేవా నువ్వు చెప్పయ్యా సాక్ష్యం అని అడగాలి. మీరేమంటారు అని అడగాలి. నతానియేలును చూసి ప్రభువు వెంటనే గుర్తించాడు. యూదా ఇస్కరియోతును చూసి వెంటనే వీడు ద్రోహి అని ముందుగానే పసిగట్టాడు. మొదటి నుంచి ప్రభువుకు తెలుసంట వాడు ద్రోహి అని, ద్రోహం చేస్తాడని మొదటి నుంచే తెలుసు ప్రభువుకు. వేషము, ఆ వేషధారణ అన్నటువంటి దేవుని దగ్గర చెల్లదు. కళ్ళు తెరవబడినటువంటి వారిని మోసం చేయడం చాలా కష్టం. ఇలా మనం చూస్తుంటే ఆ మనిషి నవ్వుతూనే కనిపిస్తున్నాడు, కానీ పక్కన దయ్యం ఉంటుంది, దయ్యం కనిపిస్తుంటుంది. ఇంకా ఆ మనిషి ఎన్ని నాటకాలు ఆడినా కూడా మనం అంగీకరిస్తామా? పోయిరా పనైనా పోయిరా అంటాం. నో వన్ కెన్ డిసీవ్ యూ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ షార్ప్. దెర్ ఆర్ 3 things హౌ యువర్ సీయింగ్ ఐ కెన్ బి యాక్టివేటెడ్. నీ మనోనేత్రాలు చురుకుగా పనిచేయాలంటే నంబర్ 1, భాషలు ఎక్కువ మాట్లాడాలి. భాషల్లో ఎక్కువ మాట్లాడే వారి కళ్ళు ఖచ్చితంగా తెరవబడతాయి. అంతే, ఖచ్చితంగా తెరవబడతాయి, వారికి దర్శనం కనిపించేస్తాయి. రెండవది, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక వాక్యాన్ని పదే మనసులో గింగులు తిప్పుతూ పశువులు ఏ రీతిగా ఆహారాన్ని నెమరు వేస్తే ఆ రీతిగా మనసులో వాక్యాన్ని తిప్పుతూ ధ్యానించినప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయి. మూడవదిగా, అభిషేకించబడినటువంటి దైవజనులు హస్త నిక్షేపణం చేసినప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయి, యాక్టివేట్ అవుతాయి. ఈ 3 రకాలుగా యాక్టివేట్ అవుతాయి. మీరు నిజంగా ఇఫ్ యూ వాంట్ టు లీడ్ అ గుడ్ లైఫ్, అ సక్సెస్ఫుల్ లైఫ్, అన్డిఫీటెడ్ లైఫ్, మోసపోని జీవితం మీరు జీవించాలని అనుకుంటే, నో ద పీపుల్ బై ద స్పిరిట్. నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అసలు కొంతమంది గురించి నేను అనుకుంటే, అరే ఈ వ్యక్తులను ఎంటర్టైన్ చేయకుంటే, ఈ వ్యక్తులతో అసలు సంబంధమే పెట్టుకోకుండా ఉంటే, ఈ వ్యక్తులను జీవితంలోనికి అసలు రానికుండా ఉండింటే ఎన్ని తలనొప్పులు తగ్గిండు అనుకుంటాం.
అరే ఎంత బైబిల్లో ఏముంటుందంటే మూర్ఖుడంట అందరినీ నమ్ముతాడు, అన్నింటినీ నమ్ముతాడంట. ప్రేమ కాదు అది, అమాయకత్వం. అమాయకత్వం చెల్లదు దేవుని యొక్క రాజ్యంలో. సో అందరినీ నమ్మకూడదు. వీ షుడ్ నో ఎవ్రీ పర్సన్ బై ద స్పిరిట్. వాళ్ళు చెప్పే మాటలు బట్టి నమ్మకూడదు, వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకూడదు. వీ షుడ్ నో ఎవ్రీథింగ్ బై ద స్పిరిట్, బై ద స్పిరిట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. బల్ల తీసుకుందాం. బల్ల తీసుకున్న తర్వాత ఆఫరింగ్స్ వేసిన తర్వాత మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయిపోయిన తర్వాత అందరూ వరుసగా లైన్లో ఉన్నట్లయితే ఐ విల్ ప్రే ఫర్ యూ. ఐ విల్ లే మై హ్యాండ్స్ అప్ అని. ఎందుకంటే దేవుడు ఈరోజు చెప్పాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేతలు తెరవజేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇక ఎంత ప్రార్థనలు గడుపుతారో, ఎంత వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎంతగా అభిషేకించబడినటువంటి దైవజనులకు సమీపంగా, అభిషేకం ఉన్నటువంటి సంఘానికి సమీపంగా మీరు ఎంతగా ఉంటారో అంతగా మీ యొక్క ఆత్మీయ నేత్రాలు చురుకుగా పనిచేస్తాయి. హల్లెలూయా. సో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. ఒకవేళ మార్నింగ్ ఎవరైనా మిస్ అయింటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నమ్మండి. మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో మనం పొందుకుంటాం. దేవుడు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. విశ్వాసంతో పొందుకుంటాం. తర్వాత అది విశ్వాసం ద్వారా బయటపడుతుంది. అది అనుభవంగా మారుతుంది. విశ్వాసంగా మనం ఫస్ట్ పొందుకుంటాం. సో ఎప్పుడైనా కూడా మనం మౌనంగా ఉండకూడదు. వీ రిసీవ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ గివ్స్ బై వర్డ్స్. దేవుడిచ్చే ప్రతి దీవెనను మాటలతో మనం పొందుకుంటాం. కాబట్టి నేను మీ మీద చేతులు ఉంచినప్పుడు, లేక నేను చెప్పినప్పుడు మీరేం చేయాలంటే, ప్రభువా దృష్టి వరమును నేను పొందుకుంటున్నాను అని మాట్లాడాలి. దైవజనుడు చేతులు ఉంచినప్పుడు దృష్టి వరమును నేను పొందుకుంటున్నాను అని మీరు మాట్లాడితే మీ ఆత్మలో ఏమని తెరవబడుతుంది. అది ఇప్పుడే బయటపడచ్చు, లేకపోతే రాత్రి కళ్ళ ద్వారా బయటపడచ్చు, రేపు బయటపడచ్చు, అది ఇంకెప్పుడైనా బయటపడచ్చు. నువ్వు ఎంత దేవుని కోఆపరేట్ చేస్తే అంత ఫాస్ట్గా అది బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నమ్మాలి. యూ జస్ట్ బిలీవ్, గెట్ రెడీ టు బిలీవ్. సో మీరు నమ్మేదాని కొరకు ఈ వాక్యం అంతా మీకు చెప్పడం జరిగింది. ఉదయకాలం అంతా కూడా సంఘంలో అందరి కొరకు ప్రార్థన చేశాను. సో మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చెబుతున్నాను. సో మానసికంగా సిద్ధపడండి. నాకు ఈ వరం కావాలి ప్రభు అని దేవుని అడగండి. యూ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ వాంట్ దిస్ గిఫ్ట్ టు ఆపరేట్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్. ఈ క్షణం నుంచి ఈ వరము నాలో పనిచేయాలి, ఈ వరం నాలో పనిచేయాలి, ఈ క్షణం నుంచి ఈ వరం నాలో పనిచేయాలని మీరు నిజంగా మీరు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ మనోనేత్రాలు ఆయన తెరవజేస్తాడు. ఈ దినము మీ యొక్క జీవితంలోనే ఒక మంచి మలుపు తిరిగినటువంటి దినముగా మీరు గుర్తుపెట్టుకునేటట్లు దేవుడు చేస్తాడు.